ఆగు. ఏమైంది? అంటే లైట్గా పాజిటివ్ సిమ్టమ్స్ ఉన్నాయి. జస్ట్ ఇప్పుడే టెస్ట్ ఇచ్చేసి వచ్చాను. మరికొద్ది సేపట్లో రిజల్ట్స్ వచ్చేస్తాయి. అప్పుడు మీదకెక్కేది కానీ ఏ ఊరుకో, అయినా మనకెందుకు వస్తుంది? రాదనుకో, ఎందుకని మంచిది. సోషల్ డిస్టెన్స్. ఏ పిరికోడా నువ్వు నీ భయం. ముద్రెట్టెత్తున్నావు, మీదకెక్కేస్తున్నావు, పర్లేదంటావా? లోపడేదో మెసేజ్ వచ్చినట్టుంది, చూసొస్తాను. అయ్యో మనకి సిగ్గు పాజిటివ్. ఓయ్ చందు, ఎలా ఉంది? బాగుంది కదూ? చెప్పు, ఏమనిపించింది? మామూలుగా పక్కన తిరిగితే కరోనా వచ్చేస్తుందంట. అలాంటిది మొహంలో మొహం పెట్టేస్తుంది, మూతిలో మూతి పెట్టేస్తుంది. మరి దీని పరిస్థితి కోవిడ్ అంటే ఇప్పుడు నాకు కూడా రావద్దే అన్నాను. ఎందుకు అన్నావు? సిమ్టమ్స్ ఉన్నాయి అన్నాను. మనకేం రాదు పే అన్నావు. ఎందుకైనా మంచి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేద్దామే అన్నాను. యూ కూడా లక్మని వచ్చేసి మూతిలో మూతెట్టేసావు. అది ఈ పాటికే నా మూతిలోంచి నీ మూతిలోకి వెళ్ళిపోయి లోపల ఒక మినీ డూప్లెక్స్ కట్టేసి ఉంటుంది. నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఇంటికి వెళ్ళిపోతావా? లపక్మని వెళ్ళిపోయి వాళ్ళకు కూడా ముద్దులెడతావా? హోసే, మీ ఇంట్లో చిన్నపిల్లలు, మీ అమ్మ, మీ బాబు వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళకొస్తే చాలా ప్రమాదం. అదే మనం అనుకో, యూత్ కరోనాని హ్యాండిల్ చేస్తాం, కరీనా కపూర్ని హ్యాండిల్ చేస్తాం. సో ఏంటంటే రోజుకు 2 గుడ్లు, 2 జీడిపప్పులు, 2 బాదం పప్పులు తింటే సెట్టు, అలాగే నెగ్లెక్ట్ చేస్తే ఫట్టు. సో నేను చెప్పేది ఏంటంటే ఓ 14 రోజులు ఇదే ఇంట్లో నువ్వు నేను గల్లేసేసుకుని డబ్బలే డబ్బలు. ఏయ్ దెబ్బలేంటి? కరోనాకి దెబ్బలే. ఓయ్ ఓయ్ ముద్దు. అభిబాయ్ నీకు కరోనా ఉంది. నువ్వు నేను మాట్లాడుకోవాలి కరోనా గురించి. ఇదిగో మొహం ఎలా పెట్టుకున్నా? వచ్చింది ఎయిడ్స్ క్యాన్సర్ కాదు, కరోనా అంతే. ఫస్ట్ మైండ్లోంచి అది తీసేయి. రెడీ అవ్వు, బయటికి వెళ్ళి బ్లడ్ టెస్ట్, సిటీ స్కానింగ్ చేయించుకొద్దాం. ఒరే బండి, ఎరా నెగిటివ్ వచ్చిందా? పాజిటివ్ వచ్చిందిరా. పోన్లే, ఇప్పటికైనా జీవితంలో పాజిటివ్ అనిపించుకున్నా. సరే కానీ జాగ్రత్తగా ఇంట్లో ఉండు, ఎక్కడికి వెళ్ళకు. సినిమాలు అవి చూస్తుండు. అవును, అమెజాన్ ప్రైమ్ పాస్వర్డ్ ఉందా? లేదురా. సరే నేను పంపిస్తానులే. నెట్ఫ్లిక్స్ లేదురా. దివ్య అకౌంట్ ఉంది, నేను దివ్యకి తెలియకుండా వాడుతున్నాను. నీకు పాస్వర్డ్ పంపిస్తాను, దానికి మాత్రం చెప్పకరే. నాకెందుకు పాస్వర్డ్లే. రే, ఈ 14 రోజులు ఒక్కడవే 4 గోడల మధ్యలో ఉన్నట్టు పిచ్చోడు అయిపోతావు. ఎవడ్రా ఒకడే ఉంటున్నాడు? నేను నా గర్ల్ ఫ్రెండ్తో ఉంటున్నా. రే, ఈ టైంలో దాన్ని ఎందుకు తీసుకొచ్చావరా? ఎవరు తీసుకొచ్చింది?